వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మసాలా ఆలూ ఫ్రై తయారు చేస్తాము. దానికోసం ముందు 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. ముందు వీటిని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆలుగడ్డల్ని ఇట్లా మొత్తం అన్నీ పొట్టు తీసి పెట్టుకుందాం. ముందు ఈ విధంగా పొట్టు తీసుకొని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డల్ని ఈ విధంగా కట్ చేయాలి. అన్ని ఆలుగడ్డలు ఇదే విధంగా కట్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని మంచిగా శుభ్రంగా 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఆలుగడ్డల్ని 3 సార్లు కడిగి మంచిగా నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసి పెట్టుకొని నీళ్ళు పోసి పెట్టుకోవాలి. కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి ఆలుగడ్డలు. మసాలా ఆలూ ఫ్రైలోకి కావాల్సిన పదార్థాలు: ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, ఆమ్చూర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారము 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో పసుపు, కారము, ఉప్పు, జీరా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, ధనియాల పౌడర్ అన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఆలు ఫ్రై చేసే ముందు ఆలుగడ్డలన్నిటిని ఇట్లా చిన్న గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి కాగానే నువ్వులు వేసుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్న మసాలాలన్నీ వేసేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు స్లైసెస్ వేసుకుందాం దీంట్లో. మసాలా మొత్తం ఆలుగడ్డలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా మసాలా పట్టియాలి ఆలుగడ్డలకి. ఆయిల్ వేసినప్పటి నుంచి ఆలూ ఫ్రై మొత్తం అయిపోయే వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని చేయాలి, లేకపోతే మాడిపోతాయి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మసాలా ఆలూ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక ప్లేట్లో వేసుకుందాం. మసాలా ఆలూ ఫ్రై మంచి వాసన వస్తుంది. మసాలా ఆలూ ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.